సో క్రిప్టో ఇన్వెస్టర్లకైతే ఒక శుభవార్త, ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ముఖ్యంగా బిట్‌కాయిన్ సంబంధించి ఇంచుమించు 2% వరకు అయితే రికవర్ అయిందని, అంటే ఈరోజు మార్చి 16 వచ్చిన లెక్కల ప్రకారం అయితే 2% అయితే బిట్‌కాయిన్ మళ్ళీ రికవర్ అయింది. ప్రజెంట్ చూసుకుంటే దాదాపు $73 వరకు అయితే చేరడం జరిగింది. అయితే తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో 72,500 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఇంచుమించు చూసుకుంటే ఈరోజు ఒక్కరోజే 1.5% గ్రోత్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. బిట్‌కాయిన్ ఎందుకు పెరుగుతుంది అని అనలిస్ట్ చెప్పే దాని ప్రకారం ఏంటంటే, ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో కొన్ని జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పటికీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం అయితే బిట్‌కాయిన్ కలిసి వచ్చింది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు కూడా బిట్‌కాయిన్కి అయితే కలిసి వచ్చిందని చెప్తున్నారు. తర్వాత బిట్‌కాయిన్ పైనకే స్ట్రెంగ్త్ ఎక్కువగా చూపిస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మార్కెట్లో వచ్చిన షాక్స్ని కూడా బిట్‌కాయిన్ అయితే అబ్జర్వ్ చేస్తుంది, దానికి తగ్గట్టు మూమెంట్ అయితే ఇస్తుంది. సో బిట్‌కాయిన్ అయితే మెల్లగా ఇంకా గ్రోత్ అయితే ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకోటి 21 EMA మరియు 55 EMA పైన అయితే ట్రేడ్ అవ్వడం బిట్‌కాయిన్కి కలిసి వచ్చే అంశాలని అయితే చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం 21 EMA మరియు 55 EMA పైన ట్రేడ్ అయితే దీని అర్థం ఏంటంటే మార్కెట్లో మెల్లమెల్లగా బుల్లిష్ ట్రెండ్ వస్తుంది బిట్‌కాయిన్కి అని అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కీ లెవెల్స్, రెసిస్టెన్స్ జోన్స్ బిట్‌కాయిన్ చూసుకుంటే $73,500 నుండి $74,200 వరకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అయితే, ఒకవేళ బిట్‌కాయిన్ $75,500 నుంచి $78,000 వరకు వెళ్ళే అవకాశం ఉందని అయితే విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ETF ఫ్లోస్ కూడా బిట్‌కాయిన్ పెరగడానికి మెయిన్ కారణం అని చెప్పొచ్చు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరియు క్రిప్టో మార్కెట్లో వస్తున్నారు కాబట్టి ఈ బిట్‌కాయిన్ కూడా మంచి ఊపందుకుంటుందని అయితే చెప్పడం జరిగింది. బిట్‌కాయిన్ స్పాట్ ETFలో కూడా దాదాపు $7,767 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రజెంట్ చేరిందని అయితే చెప్తున్నారు. అండ్ ఈథీరియం ETFలో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని చెప్తున్నారు. అండ్ ఇతర క్రిప్టో కాయిన్ పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడుతుందని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. ఇన్వెస్టర్లకు ముఖ్యంగా చెప్తున్నారు విశ్లేషకులు ఏంటంటే, క్రిప్టో మార్కెట్లో చిన్న చిన్న ధర మార్పుల ఆధారంగా త్వరగా నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని చెప్పడం జరుగుతుంది. ఏదైనా మీరు చేయాలనుకుంటే దానికి బదులుగా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటే బెటరు, తర్వాత స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. డైవర్సిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నారు. వీటిని పాటిస్తే మీకు లాంగ్ టర్మ్లో మంచి లాభాలు ఉంటాయి బిట్‌కాయిన్లో అని చెప్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే బిట్‌కాయిన్ మళ్ళీ 72 నుంచి $73,000 పైన నిలబడడం అనేది మార్కెట్లో నమ్మకాన్ని పెంచిందని అయితే విశ్లేషకులు అంచనా ఇస్తున్నారు. తర్వాత $75,000 ఈ వీక్లో వెళ్ళొచ్చు అనేసి కూడా ప్రజెంట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా క్రిప్టో ఇన్వెస్టర్లకు అయితే ఇది ఒక మంచి ఇన్ని రోజులు క్రిప్టో బిట్‌కాయిన్ ముఖ్యంగా పడిపోవడం అనేది క్రిప్టోకి సంబంధించిన ఇన్వెస్టర్లు అయితే బాగా ఆందోళన చెందడం జరిగింది. ఈరోజు అంటే 16th రోజు, మార్చ్ 16th ప్రకారం చూసుకుంటే ఇంచుమించు 2% వరకు బిట్‌కాయిన్ పెరగడం అనేది క్రిప్టో ఇన్వెస్టర్లకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.